హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. అదే చామదుంపలు వంకాయ కర్రీ అనమాట. ముందుగా చామదుంపల్ని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు, తర్వాత ఆనియన్స్ని చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు గుజ్జును వేడెక్కించి అది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ పీసెస్ని వేసుకొని బాగా మెత్తబడి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అనుకునేవారు కొంచెం లైట్గా ఉల్లిపాయలు ఉడికేంత, అంటే అందులో వాటర్ బయటకు వచ్చేసే వరకు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని దాంట్లోనే ఫ్రై అవ్వనివ్వండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పక్కన టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇచ్చేసుకోవాలి. ఈలోపు నేను ఫ్రెష్గా మా గార్డెన్లోని మా చెట్టుకు పండిన వంకాయల్ని తీసుకొచ్చి నేను ఈ కర్రీలో వేస్తున్నాను. అదే స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. తర్వాత ఆ వంకాయని కట్ చేసుకుని వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకొక టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని మసాలాలన్నీ వేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. సో ఇవాళ మగ్గిన తర్వాత టమాటోలు మెదిపితే మెత్తబడిపోయి పేస్ట్లో అయిపోయేంత వరకు కూడా బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మేము ఏ వెజ్ అవనివ్వండి, నాన్ వెజ్ అవనివ్వండి, మా ఛానల్లో మీరు గమనించినట్లయితే, మీరు మా ఛానల్ని ఫాలో అయ్యి ఉంటే మీరు ఒకటి గమనించి ఉండాలి. మేము ఏ కర్రీస్లో అయినా జీలకర్ర పొడి, ధనియాల పొడిని వేసుకుంటూ ఉంటామన్నమాట. ఎందుకంటే జీలకర్ర అనేది డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది, ధనియాలు కూడా హెల్త్కి మంచిది. సో ఇందాక చెప్పాను కదండి, నెక్స్ట్ చామదుంపలు అవి కూడా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఈ చామదుంపల ముక్కల్ని కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చామదుంపలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండుని, ఆ చింతపండుని దాంట్లోకి వాటర్ కొంచెం యాడ్ చేసి దాన్ని నీట్గా స్క్వీజ్ చేసుకొని ఆ చింతపండు రసాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. సో చామదుంపలు దాంట్లో నీట్గా ఫ్రై అయిన తర్వాత లైట్గా, అంటే అది మాడకుండా అడుగు పట్టకుండా లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. సో దాంట్లోనే కొంచెం ఇందాక స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదండి, ఆ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా హై ఫ్లేమ్లో, కొంచెం అంటే ఇగురులాగా తినాలనుకునే వాళ్ళు బాగా హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి మగ్గించేసుకోవచ్చు. పులుసులాగా తినాలనుకునే వాళ్ళు కొంచెం బాగా మరిగి మంచి స్మెల్ వచ్చిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. స్పెషల్ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు లైట్గా బెల్లం యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదనుకున్న వాళ్ళు ఎక్సెప్షన్ చేసేయచ్చు.